ఒకరోజు తల్లి బాతు తన పిల్లలతో కలిసి ఒక సరస్సు వైపుకు వెళ్తూ ఉంది. బాతు పిల్లలు క్వాక్ క్వాక్ అని అరుస్తూ తల్లి వెంబడి నడుస్తున్నాయి. అప్పుడు దూరానున్న నక్కను తల్లి బాతు చూసింది. తల్లి బాతు తన పిల్లలతో ఇలా అన్నది, మీరు తొందరగా సరస్సులోకి వెళ్ళండి, అక్కడ ఒక నక్క ఉంది. బాతు పిల్లలు తొందరగా సరస్సు వైపుకు వెళ్ళాయి. తల్లి బాతు ఏం చేయాలా అని ఆలోచించింది. తన నెక్కలు నేలకు వాయిస్తూ ఈడ్చుకుంటూ నడుస్తుంది. నక్క తల్లి బాతును చూసి ఆనందంతో ఆ బాతుకు దెబ్బ తగిలింది, ఎగరలేకపోతుంది, నేను దాన్ని పట్టుకొని తింటా అనుకుంది. నక్క అనుకుంటూ బాతు వైపు వెళ్ళింది. బాతు తన వైపున వస్తున్న నక్కను చూసి సరస్సు నుండి దూరంగా వెళ్ళింది. నక్క దాన్ని వెంబడించింది. తల్లి బాతు తన పిల్లల వైపు చూసింది. పిల్లలు సరస్సులోకి వెళ్ళడం గమనించింది. బాతు ఊపిరి పీల్చుకుంది. నక్క బాతు అలసిపోయింది అనుకుంది. వెంటనే బాతు తన రెక్కలు చాపి గాలిలోకి ఎగిరింది, సరస్సులోకి వెళ్ళింది. దాని పిల్లలు దాన్ని చూసి సంతోషించాయి. తల్లి వద్దకు చేరుకున్నాయి. బాతు చాలా సంతోషించింది. బాతు నక్కను మోసగించింది, తన పిల్లలను కాపాడుకుంది. ఆ నక్క వాటి మధ్యకు చేరుకోలేదు, ఎందుకంటే సరస్సు మధ్యలో ఉన్నాయి. తల్లి బాతు తను కష్టపడి ఉపాయంతో తన పిల్లలను రక్షించుకుంది. ఈ కథ మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.